హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తోంది. కవిత భర్త బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుపుతున్నారు. మాదాపూర్లో కవిత ఆడపడుచు అఖిల నివాసంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. అయితే ఇప్పటికే లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. చెప్పండి, ఎన్ని చోట్ల ప్రస్తుతం ఈ సోదాలన్నీ జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? బిందు లిక్కర్ స్కామ్ లో భాగంగా హైదరాబాద్ లో ఈడీ మరోసారి సోదాలు చేస్తుంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో 3 చోట్ల సోదాలు చేస్తున్నట్టు ప్రస్తుతానికి వస్తున్నటువంటి సమాచారం. కవిత భర్త అనిల్ తో పాటు కవిత ఆడపడుచు అఖిల ఇంటిలో, అలాగే మరొక కవిత ఆఫీస్ లో కూడా సోదాలు జరుగుతున్నట్టు ప్రస్తుతానికి సమాచారం ఉంది. అయితే ఈ రోజు కవిత కస్టడీ విచారణ ఢిల్లీలో ఈడీలో ఈ రోజు ఆఖరి రోజు కానుంది. అలాగే కస్టడీ తనను విచారిస్తున్నటువంటి క్రమంలో ఈ సోదాలు జరగడం అనేటువంటిది ప్రాధాన్యత సంచరించుకుంది. అంటే కవిత విచారణలో భాగంగా తెలిసినటువంటి విషయాలపైనే తెలుస్తుంది. అయితే కీలక పత్రాల కోసం కావచ్చు, లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఆధారాల కోసము ఈ సోదాలు జరుగుతున్నట్టయితే ప్రస్తుతానికి సమాచారం ఉంది. అయితే ఈ రోజు కవిత ఈడీ కస్టడీకి సంబంధించినటువంటి ఆఖరి రోజు. ఈ రోజు ముగిసిన తర్వాత ఆమెను ట్రయల్ కోర్ట్ లో కూడా హాజరుపరుస్తున్నారు. ఇప్పటికే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది దానికి సంబంధించినటువంటి బెయిల్ కోసం. అయితే యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారమే జరగాలి ఇటువంటిది అనేది. అయితే మొదటి ట్రయల్ కోర్టుకు, తర్వాత హైకోర్టుకు, ఆ తర్వాత కాదంటేనే సుప్రీంకోర్టుకు రావాలని చెప్పి నిన్న చెప్పడంతో నేడు ట్రయల్ కోర్టును కూడా కవిత ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. సో మరోవైపు ఈ రోజు సోదాల్లో భాగంగా ఇప్పటికే కవిత భర్త అనిల్ కు కూడా నోటీసులు జారీ చేశారు ఈడీ విచారణకు హాజరు కావాలని. కానీ అప్పటి నుంచి కవిత భర్త ఈడీ అయితే నోటీసులకు స్పందించలేదు. మరి హైదరాబాద్ లో కూడా ఆయన కోసం కావచ్చు, ఆయన ఇంట్లో కూడా సోదాలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ సోదాల అనంతరం ఇంకేమైనా అరెస్టు జరిగే అవకాశం ఉందా అనేటువంటిది మాత్రం చూడాల్సి ఉంది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.